ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. అరే రామ, నీకొక్కడే చెప్తుండా, నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమన్నా ఉంటే ఎవడైతే అమెరికాలో చదువుకున్నాడో, ఎవడైతే బిట్స్ పిలానీలో చదువుకున్నాడో వాళ్ళనే ఓట్లాడుకు బిడ్డ. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలో చదువుకున్నటువంటి మా నిరుద్యోగ సోదరులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులంతా ఆలోచన చేసి బిట్స్ పిలానీలో చదువుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ కోటేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్న మిత్రులు మొత్తం తీన్మార్ మల్లన్నకు ఓట్లేయాలని మరొకసారి కోరుకుంటున్నా. వీని అహంకారం, వీని బలుపు, వీని కొవ్వు తగ్గాలంటే మనం చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాల మీద మన తల్లిదండ్రుల కష్టాలర్జితమైన మనల్ని వాళ్ళు కాయ కష్టం చేసి చదివిపిస్తే వాటిని చిన్న చూపు చూస్తాడు వీడు. పల్లి బఠానీలతో పోలుస్తాడు. అదే పల్లి బఠానీలు గాడు ఇచ్చేటటువంటి తీర్పు చూసి కల్వకుంట రాముడు, వాని చెల్లెలు, వాని బావ, వాని బామ్మర్ది, వాని అయ్యా వచ్చి రోడ్ల మీద పల్లి బఠానీలు అమ్ముకునేటట్లు చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. రామ, నీకు కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఎవడైతే బిట్స్ పిల్లల్ని చదువుకున్నాడో వాన్నే ఓట్లు అడుగు. మా పేద బిడ్డల ఓట్లొద్దు, మా బడుగు బలైన వర్గాల ఓట్లొద్దు, మా ఉస్మానియా విద్యార్థుల ఓట్లొద్దు, నీకు మా జేఎన్టీయూ విద్యార్థులు ఓట్లేరు, మా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఓట్లేరు, మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఓట్లేరు. అమెరికాలో బాత్రూములు కడుగున్నలతో నువ్వు ఓట్లు వేసుకోవాలని మరొకసారి హెచ్చరిస్తూ, ఖచ్చితంగా దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నాం, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులారా ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. గతంలో దొంగోట్లతోని పల్లా రాజేశ్వర్ రెడ్డితో గెలిచిండే, ఈరోజు ఆ దొంగ ఓట్లు ఏం లేవు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నని భారీ మెజార్టీతో గెలిపించి పల్లి బఠానీల చదువుకున్నటువంటి యూనివర్సిటీల విద్యార్థుల తడాకేందో రామన్కి చూపించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి తీన్మార్ మల్లన్నని ప్రజా గొంతుగా మన కోసం తాను 50-60 కేసులు పెట్టుకొని 100 రోజులు జైల్లో ఉండి తన కుటుంబాన్ని అన్నీ వదిలేసి ఈ ఒక దొంగ దొరను గద్దె దింపడానికి తీన్మార్ మల్లన్న ఎంతో కృషి చేసిండు. కావున ఖచ్చితంగా తీన్మార్ మల్లన్ని ప్రశ్నించే గొంతుకగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరినీ కోరుకుంటున్నా. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.